హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదివారం ఆహా. ఈరోజు మా తమ్ముడు చేసిన మటన్ కర్రీ చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్గా మనం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోండి. అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందట తమ్ముళ్ళు, మంచి ట్రై. అది వేసి బాగా వేయించేసాడా. అవునే లక్క, ఇన్ని రోజులు ఎక్కడ పోయావే, వీడియోలు అన్నీ ఓన్లీ షార్టే పెట్టావని అనుకోకండి, ఏదో చిన్న గ్యాప్ ఇచ్చానులే తమ్ముళ్ళు, ఇప్పటి నుంచి కుమ్మేద్దామే. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాడు, ఆ తర్వాత టమాటోస్ కూడా వేసేసాడు. బాగా మగ్గించేసుకోండి తమ్ముళ్ళు ఆయిల్లో. నిజంగా చెప్తున్నా, ఈ మాట కా మాట మటన్ మాత్రం కిర్రాకుండే తమ్ముళ్ళు మొన్న అయితే. వావ్, నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా ట్రై చేసి చూడండి సేమ్ మెథడ్లో. అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి. అలానే ఎంత టేస్ట్ని యాడ్ చేసిందంటే వావ్ వావ్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అలా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత కుక్కర్ తీసేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాడు తమ్ముళ్ళు. గంత నూనె పోసినవేందే, మటన్లో ఎక్కువ వస్తుంది కదా అని అనుకోవచ్చు, కానీ ఎంత నూనె వేస్తే అంత రుచి అన్నట్టు వాడి ఫీలింగ్. ముందే మ్యారినేట్ చేసుకున్నాం, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి. ఎక్కువ ఏం వేయలేదు, జస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాం. దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకుంటున్నాడు వాడు. అరే మాడదారా అని అంటే, ఏం కదక్క బాగా అవుతుంది అని అన్నాడు. ఏందో మరి తమ్ముళ్ళు, చూసేద్దాం మరి వాడి వంటకం ఏంటో ఎలా ఉంటుందనేది. బాగా కలిపేసుకున్నాడు తమ్ముళ్ళు. అదేంటో తమ్ముళ్ళు, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి మాత్రమే కలిపి వేశాడు కదా, వాసన మాత్రం దంచి కొట్టేసింది అనుకో. చూసారా, అప్పుడే అందులో నుంచి వాటర్ రావడం బయటకు స్టార్ట్ అయిపోయింది. వేసిన 5 నిమిషాలకే వచ్చేసింది. వాడు సరిగా పెట్టలేదని మళ్ళీ నేను అడ్జస్ట్ చేస్తున్నా, ఏమనుకోకే. అవునే లక్క, ఎప్పుడు చూడు మటన్, మొన్ననే కదే మీ మామ వండాడు, మళ్ళీ ఎత్తి మీ తమ్ముడితో వండిస్తున్నావా అని అనుకోవచ్చు. అట్లా ఏమీ లేదు తమ్ముళ్ళు, మొన్న మామయ్య స్టైల్ చూపించా, ఈరోజు తమ్ముడు స్టైల్ చూపిస్తున్నా. మామయ్యదే, తమ్ముడిదే, అంతే కదా. ఎంజాయ్ చేయడం ముఖ్యం, కానీ ఎలా ఉంటే ఏంటి తమ్ముళ్ళు నాకు అర్థం కాదు. అంటే మీరు అడగలేదనుకో, అయినా నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పండి. చూసారా ఎంత బాగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందో. అలా బాగా అది కాసేపు అయ్యాక విజిల్కి పెట్టేసాను. విజిల్కి అంటే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ దాకా ఆవిరి మీద ఉడకనియండి. అంటే బ్యాలెన్స్డ్, కొంచెం కారం దానికి వండిపోయింది కదా, దాంట్లో కొంచెం నీళ్ళు వేసి వేస్తాడు. వాడు భయం అంతా ఏంటంటే ఎక్కడ అడుగంటుతుందో అని, కానీ అడుగంటదని చెప్పేసి నేను అన్నాను. సరే చూసేద్దాం మరి, కుక్కర్ మూత పెట్టేస్తాడు కదా. ఆ లోపు మనం ఒక చిన్న మిక్సర్ గ్రైండర్ తీసుకుందాం. దాంట్లో ఇప్పటిదాకా మనం ఫ్రై చేసుకున్నదంతా ఉంది కదా, అదంతా అందులో వేసేసుకోండి. నేనే వేస్తున్నాను, వాడు ఏమంటారు కాల్చుకుంటాడని. దాంట్లో నానబెట్టిన కాజు ఉంది కదా, కాజు కూడా వేసేసుకోండి. నిజంగా చెప్తున్నా, దావత్లు పెళ్ళిళ్ళ స్టైల్లో అయ్యి ఉంటుంది చూడండి మటన్, అట్లా అయ్యింది బాబా అన్నట్టు. ఇంకా తీసుకొచ్చి సీదా ఉడుకుతున్న మటన్లో పోసేసిన తమ్ముళ్ళు. మంచిగా కలిపేస్తా అనేసి నేను కలుపుతున్నాను ఇంకా, ఎందుకంటే వాడు వీడియో తీస్తాండ్రా నువ్వు కలుపు మళ్ళీ నాకు మీద పడుతుంది అని అంటే, సరే తీయని నేను కలుపుతున్నాను. చూసారా ఎంత చిక్కగా అయిందో గ్రేవీ మాత్రం, సూపర్గా అంటే సూపర్గా అదిరిపోయింది అసలు. మీరు ట్రై చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాడు ఎలా చేశాడో అలానే మీరు కూడా ఫాలో అవ్వండి. నిజంగా అంటే నిజంగా ఒక రెస్టారెంట్లో ఎలా తింటామో ఒక క్రీమీ టెక్చర్ ఉన్న మన మటన్ కర్రీ అలాగనే తింటారు. అవునే లక్క, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు కదా, మళ్ళీ ఎందుకే నీకు వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతావు మధ్యలో. ఏదో తమ్ముళ్ళు అలవాట్లు పొరపాట్లు అట్లా అయిపోతాయి. సరే ఒక 5-6 విజిల్లు అయితే రానియండి. 5-6 విజిల్లు ఏంది, మాడిపోదా. చూసారా కొంచెం ఆయిల్ పైకి తేలింది, కొంచెం చిక్కబడింది కదా. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలియబెట్టుకోండి మంచిగా. అబ్బాబ్బాబ్బాబ్బా, స్మెల్ మాత్రం మాత్రం తగ్గేదేలే అనుకుంటా, ఫుల్గా గుమ్మాయించేస్తాం తమ్ముళ్ళు. మా అపార్ట్మెంట్లో కింది దాకా పోయింది. అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ ఏం కాదులేండి, మేము పెంట్ హౌస్లో ఉంటాం, కింది దాకా వాసన పోయిందంట. అందరూ అడుగుతున్నారు ఏమేస్తారు అండి అని. మళ్ళీ కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టాడు. 3 విజిల్స్ పెట్టాక పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాడు. వాడి కష్టాన్ని ఫలితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే కొత్త సబ్స్క్రైబర్లను కూడా తీసుకురండి తమ్ముళ్ళు. మీ తోటి అక్కకే కదా